హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా టాపు ఫుల్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి. ఇదైతే కస్టమరు 2 బిట్స్ ఇచ్చారండి. 4 మీటర్స్ బిట్స్ ఇచ్చారు. ఇవి అంబ్రెల్లా గేరా ఎక్కువ పెట్టమని చెప్పి ఇచ్చారు. ఇదైతే లైనింగ్, క్రేప్ లైనింగ్ ఇచ్చారండి. క్రేప్ లైనింగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా అయినప్పటికీ కూడా చెప్తానండి. ఫోల్డింగ్ ఈ విధంగా అయితే ఫస్ట్ ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇది బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. ఈ నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచెస్ వచ్చింది. చెస్ట్ లూజు 32 ఇంచెస్. బాడీ పొడవు 14 ఇంచెస్. బాడీ పొడవు నుంచి చెప్తున్నాను, మామూలు బాడీ పొడవు నేను తీసుకున్నాను. 14 ఇంచెస్ పెడతాను. అది ఫుల్ లెంత్ వచ్చి 42 ఇంచెస్ అండి. లెంత్ ఫుల్ లెంత్ టాప్ ఫుల్ లెంత్ వచ్చి 42 ఇంచెస్. అందులో 14 ఇంచెస్ మైనస్ చేసుకొని బాడీకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా కటింగ్లో పోవడానికి ఈ విధంగా మార్క్ చేసుకోండి, కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు తీసుకుందాము. బాడీ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలండి. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చులోకి పోవాలి కదా, అందుకని పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక నడుము దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డరు 5.5 పెట్టేసానండి. చంక డౌన్ కూడా 5.5 పెట్టుకోవాలి. చంక డౌన్ 5.5 పెట్టేసి ఇలా బాక్స్ లాగా గీసేసుకోవాలండి. బాక్స్లా మార్క్ చేసుకొని అందులో 1 ఇంచ్ పెట్టి రౌండ్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ తీసుకుందాము. 5.5 నెక్ డౌను తీసాను. 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. దీన్ని బాక్స్ లాగా గీసేసుకుందాము. దీన్ని మొత్తం కూడా మార్క్ చేసేసుకోవాలండి. ఇది క్రేప్ కదా, లైనింగ్ క్రేప్ గురించి కొంచెం మార్క్ చేసేటప్పుడు క్లాత్ అంతా కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది షోల్డర్ మీద ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదండి, అక్కడ మార్క్ చేసుకొని చంక లూజు ఎంత ఉందనేది కొలుచుకోవాలి. చంక లూజు 14, కొంచెం ఎక్స్ట్రా 14.5 అట్లా వచ్చిందండి. 7 ఇంచెస్ కొంచెం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. 7 ఇంచెస్. చంక లూజ్ వచ్చి 14 ఇంచులు. నడుము లూజ్ వచ్చి 27 కదా, 27కి 28 పెట్టేశాను. 7 ఇంచులు పెట్టుకున్నాను. 7 ఇంచులు పెట్టేసరికి 4 7 28 కదండి, 28. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 32 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ కొలుచుకుంటున్నాను. 8 ఇంచెస్, కొద్దిగా 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఆ విధంగా లైన్ డ్రా చేస్తున్నానండి. స్టిచ్చింగ్ కొంచెం యువతలకి ఎక్స్ట్రా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకోవాలి.
ఇది క్రేప్ కదండి, లైనింగ్ గీసాను కానీ సరిగా రాలేదు. కటింగ్లో కరెక్ట్గా కట్ చేశాను. ఇప్పుడైతే దీన్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు విడదీసి కట్ చేసుకోవాలండి. రెండు కలిపి ఫోల్డ్ చేశాను కదా, అందు గురించి విడదీసి వాటిని వేరువేరుగా పెట్టేసి కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇది వచ్చి లైట్గా ఇట్లా కొద్దిగా కింద క్రాస్ వీ షేప్లో కట్ చేశాను. రౌండ్ నెక్లెస్ షేప్ అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి చంక లోతు తీసుకోవాలి. చంక లోతు వచ్చి 1/4 ఇంచు మార్క్ చేసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా చిన్న సైజు, అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే కాస్త మనం చెప్పినట్టు వింటుందండి. ఇది క్రేప్ లైనింగ్ కదా, జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి 6 ఇంచెస్ పెట్టేశానండి. ఫ్రంట్ నెక్ 5.5, బ్యాక్ నెక్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను. రౌండ్ ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని క్రేప్ని విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. బాటమ్ పార్ట్ తీసుకోవాలి కదా, లెహంగా పార్ట్ అంబ్రెల్లా కటింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని, ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే ఒక ఫోల్డ్ వేసాను, తర్వాత ఇది క్రాస్గా ఫోల్డింగ్ వేసాను. క్రేప్ లైనింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీన్ని తక్కువ తీసానండి. ఇది 42 ఇంచెస్ లెంత్ కదా, ఫుల్ లెంత్ అయితే అందులో 14 ఇంచెస్ బాడీ పెట్టేసాం కాబట్టి 14 ఇంచెస్ తగ్గించుకొని మిగతా లెంత్ 28 ఇంచెస్. 28 ఇంచెస్ని ఇప్పుడు మనం ఈ లెంత్ తీసుకోవాలి, లెహంగా పార్ట్ తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 27 పెట్టాం కదండి. 27కి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేశాను కదా ఖర్చు కోసం, అంటే 31 ఇంచెస్ అలా వస్తుంది. 31 ఇంచెస్ అయితే ఇప్పుడు నేను దీన్ని 4వ భాగం తీసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచెస్ పెట్టేస్తున్నాను. మ్యాక్సిమం అంచనాగా 8 ఇంచెస్, 32 ఇంచెస్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు 28 ఇంచెస్ లెంత్ తీసుకోవాలండి. దీన్ని ఈ విధంగా టేప్ని ఇట్లా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. చివరి వరకు కూడా అదే విధంగా మార్క్ చేసేసుకోవాలండి. 28 ప్లస్ 14 42 ఇంచెస్ అవుతుందండి. తర్వాత ఆవిడ ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు పొడుగు, కాబట్టి నేను లైనింగ్ని సేమ్ అదే మెజర్మెంట్ తీసేసాను. ఒరిజినల్ బ్రాసో క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టాను. ఇదిగోండి, ఇప్పుడు వచ్చి ఇది ఒరిజినల్ క్లాత్ వచ్చి ఈ 2 పీసెస్ ఇలా ఫోల్డింగ్ వేసేసుకుంటే 4 లైన్స్ వస్తాయి. ఒక్కొక్కటి 4 లైన్స్ చొప్పుని 8 వచ్చినాయి. ఈ విధంగా ఇప్పుడు నడుం దగ్గర బార్ పెంచానండి. కింద పెంచలేదు నడుం దగ్గర. ఈ విధంగా
4 ఇంచెస్ పెట్టేసి కటింగ్ చేసేసాను. కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అదేంటంటే ఈ అంచు దగ్గర అంచు కటింగ్ చేసేసాను. తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు ఇదైతే మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ని వేసేసి సేమ్ అదే మెజర్మెంట్ని బట్టి కటింగ్ చేసాను. ఎక్స్ట్రా పొడుగు పెట్టమన్నారు కదా, 3 ఇంచెస్ దాన్ని నడుం దగ్గర తీసాను. కింద అయితే జాయింట్ ఏమైనా పడుతుందేమోనని పైన తీసానండి. ఓకేనండి. ఇప్పుడైతే మనం బాడీ మొత్తం ఒరిజినల్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ చేసేసానండి. ఈ హ్యాండ్స్ వచ్చి 20 ఇంచెస్ అండి ఫుల్ లెంత్. హ్యాండ్ ఎంత ఉందో అంతా తీసుకోమన్నారు. అయితే 20 ఇంచెస్ వచ్చింది. తర్వాత దీనికి కొంచెం లూజ్గా కుచ్చులాగా రావాలని చెప్పారు చెయ్యి దగ్గర, మడం దగ్గర. అయితే దానికి 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను. ఈ విధంగా దీనికి లైనింగ్ వేయలేదు కాబట్టి నేను ఇదే విధంగా చూపిస్తున్నానండి, సింపుల్గానే. మనం హ్యాండ్స్ నార్మల్గా ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని లూజ్ని బట్టి కొంచెం మార్క్ చేశాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టానండి, చిన్న కుచ్చు పెడదామని చెప్పి ఎక్స్ట్రా పెట్టాను. కటింగ్ ఇది చాలా సింపుల్గా ఉన్నా స్టిచ్చింగ్ చేసాక మాత్రం మెజర్మెంట్స్ బాడీ కరెక్ట్గా అట్లా ఫిట్ అయిందండి. చాలా బాగుంది. ఎవరో కూడా మిస్ చేయకుండా చూడండి. దీన్ని క్రాసు చంక లోతు తీసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు చూసి అటాచ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. ఇది నెక్ అంతా కూడా తిప్పేసానండి. అది ఎందుకనంటే ఇది లైనింగ్ బ్రాసు కదా, మొత్తం అంతా ఇది పల్చగా ఉండేసరికి కనిపిస్తుందని చెప్పి ఇంకేమీ లేదు. పైపింగ్ వేయచ్చు కానీ దానికి ఒకటే కలర్ వచ్చింది శారీ మొత్తం కూడా, అందు కాబట్టి ఇంకా వేయలేదు. తర్వాత ఏంటంటే కస్టమర్ మనకి చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు, దాన్ని బట్టి సింపుల్గా కుట్టమని చెప్పారు. అందుకని నేను సింపుల్గా ఈ విధంగా తిప్పేసుకుంటున్నానండి. నెక్ పెట్టాను, నెక్లెస్ మేడ సింపుల్గా ఈ విధంగా తిప్పేశాను. లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు పాత కస్టమరే కాబట్టి కొంచెం తగ్గించి కుట్టమన్నప్పుడు మరి తప్పదు కదండి, మనకి కస్టమర్స్ని బట్టి కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నడుం డాట్స్ వేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే విధంగా తిప్పేసుకోవాలి, స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. మొత్తం కూడా తిప్పేసుకొని నెక్ తిప్పేసి నెక్ పారే మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ అంతా కూడా మళ్ళీ అటాచ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఇది పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయచ్చు. కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దామండి. ఇప్పుడు హ్యాండ్స్ లోతు ఉంది కదా, లోతు తీసాను కదా, దాన్ని వచ్చేసి ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసి అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి నేను క్లాత్ లూజ్ వచ్చి. ఇప్పుడు కుచ్చు కోసము సింపుల్గా 3 కుచ్చులు ఇచ్చాను. ఫస్ట్ నుంచి కూడా దాన్ని అటాచ్ చేసేస్తున్నాను. మిడిల్లో పెట్టి అటాచ్ చేయట్లేదు కుచ్చు పెట్టడం కోసం. ఈ విధంగా 3 కుచ్చులు ఇచ్చేసాను. దీన్ని మొత్తం అంతా కూడా చేతికి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. చూసారండి, చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుందండి కుచ్చు పెట్టాక కూడా. ఇప్పుడు హ్యాండ్ చివర కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా చేతి దగ్గర కుచ్చు కోసం బార్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఈ మన బాటమ్ వేర్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఇది అంచు ఈ కుట్టు వేసాక స్టిచ్చింగ్ వేసిన తర్వాత కూడా కనపడుతుంది కాబట్టి దాన్ని తీసేస్తున్నానండి. అందుకని ఎక్స్ట్రా పెట్టేశాను. కటింగ్ చేసేటప్పుడు దీన్ని కట్ చేసేసుకోవచ్చు అని చెప్పి అంచు మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ రెండు క్లాత్ బిట్లు ఉన్నాయి కదండి, ఈ 2 జాయిన్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, దీని ముందు వీడియో పెట్టానండి, ఫ్రాక్స్ వీడియో, 2 వీడియోలు. వాటిని బట్టి అదే కస్టమర్స్ మళ్ళీ 2 ఫ్రాక్స్, 2 కస్టమర్లు కూడా బాగున్నాయని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీని. అది ఎందుకు చెప్తున్నానంటే, వీడియో కనుక మీకు నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. 1 సైడు అటాచ్ చేసుకోవాలండి. నేను మార్క్ చేశాను కాబట్టి నేను ఆ మార్కింగ్ మీదే అటాచ్ చేసేస్తున్నానండి, మెజర్మెంట్ పెట్టలేదు. మీరైతే స్టిచ్చింగ్ వేసేటప్పుడు టేప్తో కొలుచుకుంటే, లేదంటే ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ని బట్టి ఒకసారి మెజర్ చూసుకొని దాన్ని బట్టి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. సెకండ్ స్టిచ్ కూడా వేసేసాను. ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, కొంచెం కట్ చేసానండి. ఇప్పుడు ఈ లెహంగా క్లాత్ తీసుకున్న క్లాత్ని ఈ నడుంకి అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని పట్టి సాగదీయకుండా ఆ స్టిచ్చింగ్ 2 జాయింట్స్ దగ్గరికి 2 జాయింట్స్ వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలండి. ఇది బ్రాసో క్లాత్ కదా, సాగదీయకుండా చక్కగా లూజ్గా పట్టుకొని స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఫస్ట్ ఎలా అయితే వేసేసామో అదేవిధంగా స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఎంకరేజ్ ఉంటుంది, నాకు కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ పబ్లిష్ అయితేనే కదండి చేయగలము. కాబట్టి
నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసేసాము. ఈ అటాచ్డ్ అయిపోయింది. దీన్ని తిరగేసి చూసుకుంటే ఒకసారి ఏమన్నా ముడతలు ఏమన్నా వచ్చినాయేమో చెక్ చేసుకోవాలండి. ఏమీ రాదు, వేసేటప్పుడే చూసి వేస్తాం కాబట్టి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా జాయింట్ వేసేసుకుందాము. సెకండ్ సైడ్ కూడా సెకండ్ హ్యాండ్ ఉందా ఆ హ్యాండ్స్ వైపు కూడా అటాచ్ చేసేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 27 ఇంచెస్ కదండి. 27 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకొని అక్కడికి మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా టేప్ని నడుము దగ్గర లూజ్ చూసుకొని ఇలా వేసేసేయాలి. ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ రెండు కలిపి వేసాను అక్కడ వరకు. ఇక్కడ నుండి రెండు వేరువేరుగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్కి లైనింగ్ లోపల వదిలేసి అట్లా పక్కకు పెట్టి ఒరిజినల్ వైపు స్టిచ్చింగ్ని తీసుకొస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకోవాలి రెండు కూడా. ఇప్పుడు లైనింగ్ని కూడా ఇంకో స్టిచ్చింగ్ వేసేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి కూడా ఫుల్గా మొత్తం అంతా ఇంకొక లైను స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. లైనింగ్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చండి. నేను లోపల లైనింగ్కి జిగ్జాగ్ చేయలేదు, స్టిచ్చింగ్ వేసేసాను. మిషన్ మీదే స్టిచ్ వేసేసాను. పైన క్లాత్కి జిగ్జాగ్ చేశానండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఎలా వచ్చింది అనేది చూసుకుందాము. ఇప్పుడు సైడ్లు ఖర్చు ఎక్స్ట్రా నేను ఖర్చు ఎక్కువ పెడతానండి ప్రతి దానికి కూడా. తర్వాత కటింగ్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ వేసేటప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ వేసి తర్వాత కటింగ్ చేసుకుంటాను. చూడండి, ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసేస్తున్నాను. షోల్డర్ మీద కూడా ఖర్చు ఇలా అటాచ్ చేసేసుకున్నామండి. టాప్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఎలా ఉందో చూసి మీరు కూడా కామెంట్ చేయండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చండి, కటింగ్ కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.